సో నిన్న రాష్ట్రపతి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ అరెస్టులు ఆందోళన, దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై అవగాహన కలిగించాలి, అత్యంత భయంకరమైన ప్రమాదంగా గుర్తించాలి, ఐపీఎస్ ప్రొబేషనర్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీం సుమోటో విచారణ, అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు, ప్రణాళిక రూపొందించాలని సిబిఐకి సుప్రీం ఆదేశం. సో ఇది చాలా కీలకమైన సమస్యగా ఉందండి. ఎందుకంటే ఈ సైబర్ నేరాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే ఎన్ని వేస్ ఉంటే అన్ని వేస్లో వీళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఏకంగా హైదరాబాద్ సిపి సత్యనారాయణ ఫోటో పెట్టుకొనే వాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కీలకంగా ప్రభుత్వం కూడా చేయాల్సింది ఏంటంటే, సరిపోదు మీరు చేస్తున్న ప్రచారం సరిపోవట్లేదు, భారీ స్థాయిలో ఈ సైబర్ నేరాల గురించి ప్రచారం కల్పించాలి. నాకైతే పెద్దగా ఎక్కడ అంత అద్భుతంగా ప్రచారం కనపడతలేదు. ఆ మధ్య ఏదో కొంత హడావిడి చేశారు కానీ మళ్ళీ ఎక్కడా లేదు. ప్రతి సినిమా, ఇప్పుడు సినిమాలు చూస్తాం కదా మనం, సో ఆ సినిమాల్లో ముందు ఈ టొబాకో గురించి వాటి గురించి యాడ్ ఎలాగా వస్తుందో అలాగే ఈ సైబర్ నేరాల గురించి అవగాహన పెరిగేలాగా యాడ్స్ రూపొందించాలి. ఈ ప్రసార మాధ్యమాల్లో, టీవీల్లో, తర్వాత సోషల్ మీడియాలో ఖచ్చితంగా యాడ్స్ టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే వీలైనంత వరకు ప్రజల్ని మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఈ రోజుకి చాలామందికి అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో తెలియదు. సడన్గా ఒక పెద్ద ఆవిడ ఉంటారండి, ఆవిడ వయసు ఒక 70 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ సడన్గా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇట్లా మీ అబ్బాయినో మీ అమ్మాయినో మేము డిజిటల్ అరెస్ట్ చేసామని చెప్తారు. వాళ్ళకి కంగారు పడిపోతారు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళ అరెస్ట్ అనే పదమే వాళ్ళకి తెలుసు. డిజిటల్ అరెస్ట్ అని కంగారు పడిపోతారు. ఏం చేయాలంటే, సరే మీరు మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి, మీరు నాకు తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేస్తాను, నేను నాకు కొంత డబ్బులు పంపండి అని చెప్పి మోసం చేస్తారు. ఇదే మీరు ప్రభుత్వాలు ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తే అసలు డిజిటల్ అరెస్టులు ఉండవు. తర్వాత వాట్సాప్లో నోటీసులు పంపిస్తాం, వాట్సాప్లో అరెస్ట్ చేయటం ఇట్లాంటివి ఉండవు. ఈ డీప్ ఫేక్ వీడియోలు ఇట్లాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. చిరంజీవికే తప్పలేదంటండి డీప్ ఫేక్ వీడియోలు. నిన్న చిరంజీవి గారు కమిషనర్ని కలిసినట్టున్నారు. చిరంజీవి ఫేస్తో డీప్ ఫేక్ వీడియో చేసి ఒక పార్న్ వీడియో తయారు చేశారంట. ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. సో ఈ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ ప్రజలకి ప్రభుత్వాలు తగిన స్థాయిలో ఎడ్యుకేట్ చేయట్లేదు. 100% చేయట్లేదు. ఈ రోజుకి చాలామందికి ఈ సైబర్ వాటి గురించి అవగాహన లేక మోసపోతున్నారు. సో ప్రజలను చైతన్యం చేయడంతో డిజిటల్ అరెస్ట్ ముప్పు ఛేదించవచ్చని రాష్ట్రపతి గారు అన్నారు. ఇందుకు పోలీస్ శాఖ చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రపతి భవన్లో ప్రొబేషనరీ ఐపీఎస్ను ఉద్దేశించి ప్రసంగించిన ముర్ము ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల ప్రజలను బెదిరింపులకు గురి చేస్తూ భారీ మొత్తంలో డబ్బును కాజేస్తుండడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్టును ప్రజలకున్న అత్యంత భయంకరమైన ప్రమాదాల ఒకటిగా పేర్కొన్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కోవాలంటే సైబర్ నేరాలపై ప్రజలకు, పోలీసులకు సరైన అవగాహన ఉండాలని చెప్పారు. పోలీసుల పట్ల ప్రజలకు భయం ఉండకూడదని, వారు తమకు రక్షణగా నిలుస్తారనే గౌరవం ఉండాలని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి తాము పోలీసులను బెదిరిస్తారని, తాము చెప్పినట్లుగా చేయకపోతే డిజిటల్ అరెస్టులు చేస్తామని భయపెడతారని ద్రౌపది ముర్ము గారు అన్నారు. ఇటువంటి సమయాల్లో ప్రజలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఈ డిజిటల్ అరెస్ట్ ప్రభావం పోలీసుల వ్యవస్థ పైన అధికంగా ఉంటుందన్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసుల మాదిరి ప్రజలను నమ్మించి మోసం చేయడంతో అసలైన పోలీస్ ఎవరనే విషయాన్ని కూడా వారు గ్రహించలేకపోతున్నారు. దీన్ని నివారించాలంటే సైబర్ మోసాలు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పోలీసులు నూతన సాంకేతికపై పట్టు సాధించాలి. ఇక్కడ మరో కీలకమైన విషయం అండి, ఈ అప్డేషన్ టెక్నాలజీ పైన పోలీసులకి ఏమాత్రం ఐడియా లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా మన హైదరాబాద్లో రోజుకి కొన్ని వందల నుంచి వేల సంఖ్యలో సైబర్ నేరాలు జరుగుతుంది. 1903 1930 నెంబర్కి కాల్ చేయమని చెప్తూ ఉంటారు. కానీ కాల్ చేస్తే ఎన్ని పరిష్కారం అవుతున్నాయి? ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు అంటే, ఆ సైబర్ వింగ్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు. పదుల సంఖ్యలో స్టాఫ్ ఉన్నారు. మనకి రోజుకు జరుగుతున్న నేరాలు వేల సంఖ్యలో ఉంటున్నాయి. అంత తక్కువ స్టాఫ్ ఎలా డీల్ చేయగలుగుతారు? అందులో ఆ స్టాఫ్ ఉన్నోళ్ళలో చాలామందికి
దానిపైన అవగాహన ఉంది, పూర్తి స్థాయిలో ఉన్నారు. కానీ సరిపోరు వాళ్ళు. వాళ్ళ నాలెడ్జ్ సరిపోవటం లేదు, వాళ్ళ ట్రైనింగ్ సరిపోవటం లేదు, వాళ్ళ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ సరిపోవటం లేదు. దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడగలుగుతాం. ముఖ్యంగా అసలు దీనికన్నా నన్ను అడిగితే ఈ జరిగిపోయిన తర్వాత కాపాడటానికన్నా ముందు జరగకుండా నివారించాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. దానికి ఏ మార్గాలు ఉన్నాయి, ఏ మార్గాల ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. బస్సుల మీద పోస్టర్లు వేయించడమా, డిజిటల్ అరెస్ట్ లాంటివి లేవని, ఈ మెట్రోల మీద వేయించడమా, పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టిస్తామా, లేకపోతే ఫోన్లకి ఏదైతే అప్పట్లో కోవిడ్ టైంలో ఫోన్ చేయగానే మోడీ గారి వాయిస్ వచ్చేది కదా, మాస్క్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోకుండా, ఇట్లాగా ఫోన్ చేయగానే ఇట్లా సైబర్ మెసేజ్ ఏదైనా వచ్చేట్టుగా ఇట్లా చాలా రకాలుగా ప్రభుత్వం చేయాలంటే చేయొచ్చు. కానీ ప్రభుత్వాల్లో ఆ చిత్తశుద్ధి కనపడట్లేదు నాకు. డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తు జరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది. వరుసగా జరుగుతున్న సైబర్ నేరాల కారణంగా పలువురు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసుల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన ఒక కేసును సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతుంది. ఈ నేరాలపై సిబిఐ దర్యాప్తు చేస్తామని చెప్పారు. డిజిటల్ అరెస్ట్ కారణంగా తాను ₹1 కోల్పోయిన హర్యానాకు చెందిన ఒక వృద్ధ మహిళ వేసిన కేసు నేపథ్యంలో విచారణ జరుగుతుంది. ఈ సందర్భంగా సిబిఐ తరపున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలు కోర్టు పరిగణలోకి తీసుకుంది. మయన్మార్, థాయిలాండ్ వంటి ఆఫ్షోర్ లొకేషన్ నుంచి ఇలాంటి కేసులు వెలుగులో చూస్తున్నాయని, ఈ కేసుల దర్యాప్తులకు ఒక ప్రణాళికలను రూపొందించాలని సిబిఐ ఆదేశించింది. కేంద్ర ఏజెన్సీ దర్యాప్తులో పురోగతిని పరిశీలిస్తామని, దాన్ని బట్టి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. అలాగే డిజిటల్ అరెస్ట్ కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు నోటీసులు కూడా ఇచ్చారు. సో నేను కీలకంగా చెప్తుంది ఏంటంటే, జరిగిపోయిన తర్వాత కాదు, జరగకుండానే ఆపే ప్రయత్నం చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. దాని ద్వారానే ఈ డిజిటల్ మోసాలని మనం అరికట్టగలం. లేకపోతే కష్టమే మరి.